What's up guys, welcome back to the channel. I hope all are doing great, fine. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అనమాట. ఇది జస్ట్ ఫ్యామిలీ బ్లాగ్. సో ఈరోజు ప్లాన్ వచ్చి మేము అనేది రామగుండం వెళ్తున్నాము. ఫ్యామిలీ డిన్నర్ ఉంది. మొన్ననే మా వదినది పెళ్ళి అయింది. పెళ్ళి అయితే ఎక్కడే అయింది, బిజీ వల్ల నేను బ్లాగ్ చేయలే. సో డిన్నర్కి ఫ్యామిలీకి ఏమంత పనులు లేవు. సో ట్రావెలింగ్ అవంతా మనం ఫ్యామిలీ ఫన్ చేద్దాము. ఇంకా మా అక్క ఉంది, మేము అనేది ఇప్పుడు బస్ దగ్గరికి వెళ్తున్నాము. బస్ దగ్గరికి వెళ్ళి మీకు అందరిని ఇంట్రడ్యూస్ చేద్దాం. అంత ఫన్ బ్లాగ్ ఉంటుంది. లెట్స్ గో గైస్, ఈ బ్లాగ్ని ఇక్కడ స్టార్ట్ చేద్దాము. సో ఆల్మోస్ట్ అయితే అందరూ వెళ్ళిపోయారు, మనమే వెళ్తున్నాము. ఇంకొన్నారు ఇద్దరు ముగ్గురు, వాళ్ళు కూడా వచ్చేది ఉంది. నేనైతే మొత్తం కెమెరా సెటప్ అంతా సెటప్లు తీసుకొని పోతున్నా, మంచి బ్లాగ్ చేద్దాము అని. సో నేను బ్లాగ్ చేస్తున్న ఎక్సైట్మెంట్లో ఫోన్ మర్చిపోయినా. మళ్ళీ నేను రిటర్న్ పోతున్నా ఫోన్ తెచ్చుకోనీకే. ఏం సామాన్లు ఏదో మర్చిపోయినా అనుకున్నా, కానీ ఫోనే మర్చిపోయినా. మనమైతే మంచి వ్యూస్ ఎంజాయ్ చేద్దాం. డ్రైవర్ పక్కనే కూర్చుంటాం, మనకి బస్సు పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫోన్ అయితే తెచ్చుకున్నా. వెనకాల ఎంతమంది వస్తారు చూడండి. సో మనమైతే స్టార్ట్ అయిపోయినాము. చూడండి మనం చెప్పు ఇప్పుడు పెద్దమ్మ ఏమవుతారు? మామ. ఇగో వీళ్ళందరూ మన బస్సు వాళ్ళు. చెప్పురా మీ పేర్లు ఎప్పుడు అందరికి? అభిలాష్, సతీష్, భువనేష్, అజయ్, అర్జున్, గట్టిగా అజయ్, రోహన్, నిఖిల్, అభిషేక్, చరణ్, డాక్టర్ సాయి రెడ్డి. సో ఇట్స్ డీజిల్ టైం. 10,000 రూపీస్ డీజిల్ అంట, 100 లీటర్లు. మీ బాబాయ్ మంచిగా తింటుండు. నేను సెలెక్ట్ చేస్తా, ఏమేమి కావాలో తీసుకుంటున్నా, ముందు చెప్తున్నా. ఎక్కువ తీసుకోకరా, వెయిట్ చేయాలి. చెప్పాలి ఇప్పుడే డీజిల్ పోయిన చాలా టైం పడుతుంది. అన్నీ కొంచెం స్నాక్స్ కోసం మొత్తం మీద. దాని బదులు చెకోడి తీసుకుంటే అదే చెకోడి లేనా? చెకోడి లేడున్నాయి. పోయి కొనుక్కొని కూడా వచ్చినావు. ఇక్కడ ఇంకా నిండుతూనే ఉంది. ఏమంటారు, ఎట్లా అయితే ఇంత లేట్ అయితే ఎట్లా? అన్ని బ్లాక్ అయితే బాయ్. ఎంతసేపు అయితే టెన్షన్ పడుతుంది బ్రో. డోంట్ వరీ బ్రో. మన బస్ డ్రైవర్ అన్న 102 10,000 నెంబర్ దానికి బిల్లింగ్. చలో పోదామా? నడు ఎక్కువ, నేనే ఎక్కాలి లాస్ట్. మనమే మంచి సీట్ అయితే, ఎందుకంటే మనకి వెనకాల అస్సలు పడదు, వామిట్ సెన్సేషన్ అవుతుంది. అందుకనే నాతో పాటు కూడా. సో మేమైతే ఛాయ్ బ్రేక్ అయితే ఆగినాము. కానీ నేను ఛాయ్ తాగలేను, బాదం మిల్క్ తీసుకొచ్చి
రికార్డ్ చేస్తున్నాను. బస్సు లుక్ అయితే చాలా పెద్ద ఉంది గైస్, చూడండి ఒకసారి. చాలా క్రేజీ. ఐఎమ్ జస్ట్ రికార్డింగ్ నౌ. దిస్ ఇస్ ద డ్రైవర్స్ వ్యూ గైస్. ఇది చాలా బాగుంటుంది గైస్. ఇక్కడైతే నేను కూర్చున్నాను, ఈ ప్లేస్లో కూర్చున్నాను. మన కెమెరా ఉంది. ఐ బోబ్ మా బాయ్ మజా. గైస్ వచ్చేసాడు. డోర్ వేయాలి, డోర్ తీయాలి, అదే పని అయిపోయింది. ఇక తొందర రండి. రామగుండం రామగుండం. సో ఫైనల్గా వచ్చేసినాము. కాకపోతే ఫంక్షన్ హాల్ ఇది, ఇల్లు ఇది. బట్టలు తీసుకున్నాం మనం. వాడు అనుకున్నాడు కోమా. మేము ఇక్కడికి వచ్చినాము అండ్ ఇక రీల్ చేస్తున్నాం. అది నేను వస్తాను. అందరు రీల్ చేయడానికి రెడీ ఉన్నారు. ఇంటికి వచ్చినాము. సో ఇక్కడ ఇల్లు ఉంది. సో అట్లనే వచ్చినాము బట్టలు మార్చుకోవడానికి. నేను ఇంకా కొంతమంది ఉన్నారు, అన్న వాళ్ళు ఉన్నారు. సో అట్లా తీసుకొద్దామని వెళ్తున్నాను. చూడండి. డ్రైవింగ్ చెప్పండి. బ్లాగ్లో ఫస్ట్ టైం నేను కార్ డ్రైవింగ్ది చూపిస్తున్నాను. ఎలా ఉందో మీరే చెప్పాలి, కార్ డ్రైవింగ్ ఎలా చేస్తున్నాను. ఫైనల్లీ రెడీ అయిపోయినాం మేము. సో వీడు కూడా రెడీ అయిపోయాడు సూట్ వేసుకొని, నేను రెడీ అయిపోయినా సూట్ వేసుకొని. అందరం సూట్ మీదనే ఉన్నాము. సో చూడండి, సూట్. బాబా కూడా సూటే, మా అన్న కూడా సూటే, ఇంకో బాబా వాళ్ళందరూ కూడా సూటే. సో ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి ఏందో మీకు చూపిస్తాను, చూడండి మీరు కూడా అక్కడ సిచ్యువేషన్. సో కారు ఒకటే ఉంది, జనాలు ఎక్కువ ఉన్నారు. అయితే ఫస్ట్ ట్రిప్ అయితే వెళ్ళింది కార్ దింపి రావడానికి. సో నేను మా అన్న అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. నియర్ బై ఉంది, ఒక 1 కిలోమీటర్ ఉంటుంది నియర్ బై. అంటే నడుచుకుంటూ వెళ్తున్నాను. వచ్చేసిందా? ఓకే, మీరు అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసారు. ఇక్కడే అది ఆల్మోస్ట్ అదే వచ్చేసినాము. గల్లీలోకి వెళ్ళి నడుచుకుంటూ పోయినా అడిగి పోతాం. వచ్చేసినాము. ఇది మా బ్లాగ్ అనమాట. హాయ్, ఎలా అవుట్ఫిట్ చూడండి ఎలా ఉందో. హాయ్. Emotional damage. బ్లాగ్ వైరల్ ఏం కాను. నేను ఉన్నా కదా. సో గైస్, బై ద వే ఇక్కడ ఫోటోషూట్ అవుతుంది. అవర్ యూట్యూబర్ వినయ్, క్రిస్టి అండ్ మై పవన్ బాబాయ్. సో గైస్, ఫోటోషూట్. సో గైస్, మన వినయ్ క్రిస్టి ఫోటోగ్రాఫర్ అయిపోయాడు. ఫోటోస్ మంచిగా వచ్చినాయా? ఫొటోస్ మంచిగా వస్తుంది. చూసారా గైస్, ఫోటో దింపుతూ ఉంటాడు కానీ ఫొటోస్ బాగుండవు అని చెప్తాడు.
సో గైస్ హలో వినయ్ క్రిస్టి ఫోటోగ్రాఫ్ చూపిస్తాను. సో గైస్ ఒకసారి చూడండి గైస్ వినయ్ క్రిస్టి. Hey, hi. Aren, how are you? గుడ్. ఫోటో షూట్ జరుగుతుంది ఇక్కడ. ఓకే సారీ గైస్ ఇగో లాస్ట్ చూస్తే మీ ఇద్దరు లాస్ట్ చూస్తే ఇలా బిజీ ఉన్నాం ఫోటోషూట్లో. అండ్ లంచ్ చేయాలి, లంచ్ కూడా చేయలేదు, పీక్ సాకలు అవుతుంది. సో మమ్మీ చూడండి, మమ్మీ రెడీ అయింది. డాడీ కూడా డాడీ అవుట్ఫిట్ చూడండి ఒకసారి. ఖాళీ మినిమం ఉంది కదా డాడీది. మమ్మీ కూడా చూడండి. సే హాయ్ టు మై బ్లాగ్. చెప్పాలా డైలాగ్ లాగా చెప్పురా. ఫస్ట్ ఫోటో తిన కాదు గ్రూప్ ఫోటో అలాగే దా ఫోటోషూట్ అగైన్. నేను ఇట్లా కూర్చుంటా కొంచెం జర్రా ఇది కరెక్ట్. మంజుదా అన్న నువ్వు కూడా వచ్చేదా, నొక్కని మిగిలిపోయాను. కరెక్ట్గా చూడు, నొక్కని మిగిలిపోయావు. ఏం కాదు ఏం కాదు, మెల్ల మెల్ల ఆగండి. ఏం చూపే అవసరం లేదు, ఏం తెలుసా. Yo, Vinay Christi, bro. What's up? I'm good. డోంట్ డూ లైక్ సబ్స్క్రైబ్ బెల్ కూడా కొట్టకూడదు అంతే కదా. ఎడ్ చేసుకుంటాం మళ్ళా. పోనీ మా బొమ్మడి చాలా మంచోడు, చాలా మంచోడు. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఆ గంటనే చూడు, గంటని తింటింటికి అనూరు జర మర్చిపోకూరి అంతేగా మా. చూడండి guys. ప్రాంక్ వర్కౌట్ కాలేదు కాబట్టి నెక్స్ట్ మనం బస్సులో ఎక్కుతాం కదా, అప్పుడు చెప్తా ప్రాంక్ ఏంటో. సో గైస్ ఇంతే. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్. అండ్ మేము రిటర్న్ కూడా అయిపోయినాం. నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నా. మా మమ్మీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిండే, సో వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు బోర్డ్ అవ్వగానే మేము అనేది రిటర్న్ టు హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Coulda turned my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. Yeah, my mind is fucked up.